విజువల్ ఎఫెక్ట్స్ రంగంతో 2.5 దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం కలిగి ఈ క్రాఫ్ట్లో గ్రాఫిక్స్ మాంత్రికుడుగా మన్ననలు అందుకునే ఉదయ్ కృష్ణ అసాధారణ విజయం సాధిస్తున్న హనుమాన్ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడుగా పనిచేసే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని పేర్కొంటూ ఎంతో భావోద్వేగానికి లోనవుతున్నారు. భారత చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే హనుమాన్ చిత్రానికి పనిచేసే అవకాశం ఇచ్చిన ప్రశాంత్ వర్మకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెబుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ రంగంతో 2.5 దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం కలిగి ఈ క్రాఫ్ట్లో గ్రాఫిక్స్ మాంత్రికుడుగా మన్ననలందుకునే ఉదయ్ కృష్ణ అసాధారణ విజయం సాధిస్తున్న హనుమాన్ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడిగా పనిచేసే అవకాశం రావడంతో తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని పేర్కొంటూ ఎంతో భావోద్వేగానికి లోనవుతున్నారు. భారత చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే హనుమాన్ చిత్రానికి పనిచేసే అవకాశం ఇచ్చిన ప్రశాంత్ వర్మకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెబుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా వినియోగించుకోవడంలో విజనరీగా పేరొందిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సరసన సర్గౌరవంగా నిలిచేంత దార్శనికత ప్రశాంత్ వర్మలోని పుష్కలంగా ఉందంటూ హనుమాన్ రూపకర్తపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్ ఉదయ్ కృష్ణ తేజస్ టైటిల్ పాత్రలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రవాస భారతీయ ప్రముఖుడు కె.ఎన్. నిరంజన్ రెడ్డి నిర్మించిన హనుమాన్ జనవరి 12న విడుదలై విజయదుందుబిని మ్రోగిస్తుంది. టీజర్ విజువల్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించడంతో హనుమాన్ చిత్రంపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ప్రశాంత్ వర్మ స్వయంగా సమకూర్చిన కథనాలకు ఉదయ్ కృష్ణ సారథ్యంలో అద్దిన గ్రాఫిక్స్ జత కలవడంతో హనుమాన్ చిత్రం అత్యద్భుతంగా రూపొందింది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇప్పటికే విడుదల చేయగా మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ లాంగ్వేజెస్లోనూ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తేజస్ సజ్జా, అమృత్ అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రకిని, గెటప్ శ్రీను ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం విజువల్ ఫీస్ట్గా నీరాజనాలు అందుకుంటోంది. 2 ఏళ్లుగా తన జీవితంలో అంతర్భాగంగా మారిపోయిన హనుమాన్ సాధిస్తున్న సంచలన విజయం ఈ చిత్రం కోసం తాను పడిన కష్టమంతా మర్చిపోయేలా చేస్తుందని ఉదయ్ అంటున్నారు. ప్రతికూలతలు, పరిమిత వనరుల నడుమ ప్రతిభను చాటడంలో పేరెరిగిన ఉదయ్ ప్రస్తుతం బీస్ట్ బెల్స్ పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విజువల్ ఎఫెక్ట్స్ సంస్థను హైదరాబాద్లోనే నెలకొల్పే సన్నాహాల్లో తలమునికలై ఉన్నారు.